హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మార్చి నెలలో ఈ కొత్త పింఛన్లను విడుదల చేయనున్నట్లు, మార్చి 15వ తారీఖు పైన కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మళ్ళీ కూడా మీరు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి కొత్త చేయూత పింఛన్లను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లను అయితే విడుదల చేస్తారనమాట. అంటే 2016 రూపాయలు మరియు 4016 రూపాయల పింఛన్ అయితే ప్రస్తుతానికి వస్తుంది. ఇక ఇదే విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ పాత ఆసరా పింఛన్లనే కొనసాగిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త పింఛన్లు ఎప్పుడు విడుదల చేస్తారు, అలాగే మనకు ఈ కొత్త పెన్షన్ల పెంపు అనేది ఎప్పుడు ఉంటుందని పెన్షన్దారులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మార్చి 15వ తారీఖు నుండి కూడా మనకు కొత్త పింఛన్లను విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయారు. మరి కొత్త పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, అదేంటి మేము ఇప్పటికే మేము ప్రజాపాలనలో అప్లై చేసుకున్నాం కదా, మరి మళ్ళీ ఎందుకు అప్లై చేసుకోవాలనొచ్చు. కొంతమంది అప్లై చేసుకున్నారు, ఇక కొంతమంది ఇంకా అప్లై చేసుకోలేదు. ఇక్కడ మన తెలంగాణలో ప్రజాపాలన అనేది జరిగిందనమాట. మరి ఈ ప్రజాపాలన సర్వేలో అంటే మనకు ఈ సర్వే ఏదైతే జరిగిందో కులగణన సర్వే ప్రజాపాలన కింద, ఈ కులగణన సర్వేలో మనకు అన్ని వివరాలు కూడా లబ్ధిదారుల నుంచి సేకరించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ కులగణన సర్వే ఆధారంగా కూడా ఎవరికి పింఛన్లు లేవనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని దీని ప్రకారం మనకు కొత్త పింఛన్లకు సంబంధించి ఆయన కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా కూడా నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే మీకు ఎదురుగా ఒక QR కోడ్ కనిపిస్తుంది వీడియోలో. ఆ QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 100, 200, 300, 1000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ ఫోన్పే ద్వారా మీ ఈ వీడియోలో నాకు కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ సహాయాన్ని పంపించండి. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ హెల్ప్ చేయట్లేదు. ఎన్నో రకాలుగా ఎంతోమందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. తప్పకుండా సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీ సహాయం చాలా విలువైంది. ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి మీరు 10 రూపాయల నుంచి నాకు సహాయాన్ని ప్రారంభించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. అంతేకాకుండా మనకు ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేయొచ్చు. చాలామంది చేస్తున్నది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడట్లేదు. అలాగే మనకు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. అలాగే మనకు ఈ యొక్క లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం నేను చెప్పినట్లుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ముందుగా మీరు ఎప్పుడైతే ఈ వీడియో కింద ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది బ్లాక్ కలర్లో, దానిపైన నొక్కితే సబ్స్క్రైబ్ అయిపోతారు. సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. మరిన్ని అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. అది కూడా మీ ఫోన్లోనే ఉచితంగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే వెంటనే ఇలా చేసి మీ వివరాలని కూడా తెలుసుకుని మీరు యొక్క పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ కోసం అయితే ఎప్పటికప్పుడు ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. మీకు మరింత సమాచారం అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇక కొత్త పెన్షన్లను ఎప్పుడు పెంచుతున్నారు, కొత్త పెన్షన్ల ద్వారా ఎప్పుడు లబ్ధి చేకూర్చబోతున్నారు, ఇక ఈ డిసెంబర్ అంటే ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు విడుదలయ్యాయా లేదా అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇప్పటికే ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వారు ఉన్నారో వారి గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలను అయితే నేను తెలియజేస్తాను. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ పెన్షన్ల పెంపు ఉంటుందని అందరం కూడా భావించాం. మరి ఈ పెన్షన్ల పెంపు చేయలేదు, కానీ మనకు అలాగే కొత్త పెన్షన్లు కూడా ఇవ్వలేదు, కానీ ఉన్న పెన్షన్లనే కొనసాగిస్తుంది ఇప్పటి వరకు కూడా. అంటే ఎవరికి కొత్త వారికి అవకాశం ఇవ్వలేదు, అలాగని పాత వారిని కూడా ఎక్కడ కూడా తీసేయలేదు. కానీ ఇక్కడ మనకు
పెన్షన్ల పంపిణీని అయితే యథావిధిగా కొనసాగిస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్లను అంటే వృద్ధులకు 2016 రూపాయలు, ఇక నాలాంటి వికలాంగులకు 4016 రూపాయల పింఛన్ అయితే అందిస్తూ ఉందన్నమాట. ఇక ఈ పింఛన్ అయితే లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లోకి జమ అయిపోతుంది. ఇక్కడ మన తెలంగాణలో ఇదొక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు అనమాట. నేరుగా చేతికి తీసుకోకుండా పైసలు అనేది బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి అనమాట. మీరు ఒకేసారి అయినా కూడా డబ్బులు తీసుకోవచ్చు, లేకపోతే ప్రతి నెల కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. తెలంగాణలో ఈ పాత పింఛన్లే పడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా పాత ఆసరా పింఛన్లనే విడుదల చేస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు, కొత్త పింఛన్లకు ఇంతకీ మాకు అవకాశం ఉందా లేదా అని చాలామంది అయితే అడగడం జరిగింది. మరి కొత్త పింఛన్లకు సంబంధించి మీకు ఎటువంటి డోకా లేదు, మరి కొత్త పింఛన్లు కూడా మీకు ఇస్తారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కొత్త పింఛన్లకు పెంపుకు సంబంధించి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఒకేసారి గత నెల 26వ తారీఖున ఒకేసారి 4 పథకాలు అయితే విడుదల చేశారు. ఇక అదే విధంగా ఇక్కడ ఈ పెన్షన్ల విషయంలో ఎందుకు వెనక్కి వెళ్తోంది ప్రభుత్వం అనేది చూస్తే, ఈ పెన్షన్లు పంపిణీ చేయాలంటే ప్రతి నెల కూడా రాష్ట్రం అప్పు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని కోట్ల రూపాయల భారం అయితే పడనుందనమాట. ఇప్పటికే మనకు భారీగా లబ్ధిదారుల సంఖ్య పెరిగిపోయింది పెన్షన్లకు అప్లై చేసుకునే వారికి సంబంధించి. మరి ఈ పెన్షన్ల మనకు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ఇప్పటి వరకు కూడా లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మనకి పింఛన్ల పెంపుకు సంబంధించి కీలక ప్రకటనతో పాటు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా మరొకసారి అవకాశం కల్పించే దిశగా కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది. మరి ఈ ఆసరా పింఛన్ల కింద ఎవరికి అంటే ఇప్పటికే మనకు డిసెంబర్ వరకు కూడా పూర్తి స్థాయిలో పెన్షన్లు అనేవి జమ చేసేయడం జరిగింది ప్రభుత్వం. మరి జనవరి నెల పింఛన్లకు సంబంధించి ఇంకా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. పింఛన్ పైసలు అనేది మీ అకౌంట్లోకి జమ అవుతున్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. వచ్చే నెల 5వ తారీఖు వరకు అంటే మార్చి 5 లేదా 6 తారీఖుల వరకు కూడా ఈ యొక్క మనకు ఈ పాత ఆసరా పింఛన్ల పైసలు అనేటివి అకౌంట్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయి. ఈ పాత ఆసరా పింఛన్ పైసల కింద 2016 మరియు 4016 రూపాయల పింఛన్లు అయితే విడుదల చేస్తూ కూడా మనకు అంటే ఆ యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రతి నెల ఇవే పెన్షన్లను అయితే కంటిన్యూ చేస్తుందన్నమాట. మరి కొత్త పెన్షన్లకు సంబంధించి నెల 15వ తారీఖు పైన సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారని ఇప్పటికే కులగణన సర్వే ఆధారంగా మనకు కొత్త రేషన్ కార్డులకు ఏ విధంగా అర్హులను గుర్తించామో అదేవిధంగా ఇక్కడ పెన్షన్దారులను కూడా గుర్తించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాకు కొత్త పింఛన్ లేకపోయినా అంటే పింఛన్లు పెంచకపోయినా పర్వాలేదు, కానీ కొత్త పింఛన్లు అనేవి మంజూరు చేయండి అని చెప్పి కూడా ఇక్కడ లబ్ధిదారులంతా కోరుతూ ఉన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారి నెల 15వ తారీఖున ఆయన రివ్యూ ఉంది. ఆ రివ్యూలో మనకు కీలక అంశాలు తెలుసుకొని మనకు ఈ పెన్షన్లు అయితే పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటికే ప్రధాని మోదీ గారు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రధాని మోదీ గారిని కలిసి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి చర్చించి అక్కడి నుంచి కూడా నిధులు తీసుకొస్తే మనకి కొత్త పింఛన్లు అమలు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా ఈ పింఛన్ పైసలు అయితే మీకు త్వరలోనే కొత్త పింఛన్లకు విడుదల చేస్తున్న మార్చి 15వ తారీఖు పైన మీకు ఈ యొక్క కొత్త పింఛన్ల పైన పూర్తి ప్లానింగ్ అయితే ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇది మనకు ప్రస్తుతానికి అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.